హలో స్వీట్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ లైఫ్. ఈరోజు మనం మన అక్వేరియంని రీడెకరేట్ చేసుకోబోతున్నాం. మా అక్వేరియం రీజన్ మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే మేము రోజు టీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తుంటాం ఆ ఫిషెస్ని చూసుకుంటూ. కాకపోతే ఒక 1 వీక్ నుంచి కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను కొంచెం పట్టించుకోలేదు. ఈరోజు క్లీన్ చేద్దామని చూసేసరికి ఫిల్టర్ కూడా పాడైపోయింది. సరే ఫిల్టర్ తీసుకొద్దామని అక్వేరియం బయట షాప్కి వెళ్ళినప్పుడు ఐ సా వైట్ శాండ్. సరే రీడెకరేట్ కూడా చేసినట్టు అవుతుంది, ఎలాగో బ్లాక్ పెబుల్స్ ఈ మార్బుల్ అంతా కలిసిపోయి అంత కనిపించలేదు కదా అని అది కూడా తీసుకొచ్చా. సో లెట్స్ రీడెకరేట్ అవర్ అక్వేరియం టుడే. ఫిషెస్ అక్వేరియం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా పాత వాటర్ని కంప్లీట్గా రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే అవి కొత్త ఎన్వైరన్మెంట్లో స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోయి కొన్నిసార్లు చనిపోతాయి కూడా. సో నేను ఎప్పుడు అక్వేరియం కంప్లీట్గా క్లీన్ చేసిన పాత వాటర్ కొన్నైనా ఉంచుతాను. ఇప్పుడు ఫిషెస్ని కూడా ఈ బకెట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా, సో కొన్ని ఆ వాటర్ కూడా మిక్స్ చేసి పెడుతున్నా. పెట్స్ అయినా ప్లాంట్స్ అయినా కేర్ చేయడం అంటే మనం పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే, ఎందుకంటే అవి మొత్తం మన పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. కానీ లైఫ్ ఫ్లరిష్ అయినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే మా అక్వేరియం స్టార్ట్ చేసినప్పుడు మాలీస్ అండ్ గప్పీస్ ఈజీగా ఉంటాయని ఫస్ట్ అవే తీసుకొచ్చాం. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో అవి ఎక్కువ ఫ్లరిష్ అయినట్టు అనిపించలే, సో వాటిని లోటస్ టబ్లోకి షిఫ్ట్ చేసాం. అందులోకి షిఫ్ట్ చేశాక మాత్రం ఫుల్ పిల్లలు పెట్టాయి. అవి రిమూవ్ చేయడం కోసం మగ్తో అయితే ఇది మొత్తం ఫిషెస్ ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాయని చెప్పి పైప్ తీసుకొని వచ్చాను. మీకు చూపిస్తా ఇప్పుడు దీంతో ఎలా తీయొచ్చో. ఆ పైప్లో ఫస్ట్ వాటర్ ఫిల్ చేసి బోత్ ఎండ్స్ని థమ్స్తో క్లోజ్ చేసి ఒక ఎండ్ని అట్లా వాటర్లో పెట్టి ఇంకో ఎండ్ని మీరు బకెట్లో కానీ ఇట్లా వాష్ బేసిన్లో కానీ పెట్టేస్తే మొత్తం వాటర్ ఎంటీ అయిపోతాయి. అక్వేరియం గ్లాస్కి స్కేలింగ్ రావద్దంటే మీరు ఎప్పుడు వాటర్ లెవెల్ ఒకేలా ఉండేలా మెయింటైన్ చేసుకోండి. లేదంటే ఇలా నా అక్వేరియం లాగా అయిపోతే స్క్రబ్బర్ అట్లా లేదా లిక్విడ్ సోప్ యూజ్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇన్ కేస్ లిక్విడ్ సోప్ ఏదైనా యూజ్ చేస్తే మాత్రం బాగా రిన్స్ చేయండి, ఎందుకంటే కెమికల్స్ ఏవైనా ఉంటే మళ్ళీ ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక నేను మా లోటస్ టబ్ గురించి మెన్షన్ చేశాను కదా, బల్బ్ పెట్టిన 6 months తర్వాత మా ఫస్ట్ వాటర్ లిల్లీ ఇవాళే పూసింది. ఆ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ని మన ఛానల్లో షేర్ చేశాను, మీరు కూడా చూసేయండి. ఇంకా అక్వేరియం విషయానికి వస్తే వైట్ శాండ్ అని చెప్పాను కదా, వైట్ శాండ్ తీసుకురాగానే డైరెక్ట్గా అక్వేరియంలో యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఇలా వాష్ చేయాలి, ఎందుకంటే అందులో సన్న సెడిమెంట్ ఉంటుంది కదా, అంతా పోతుంది. ఒక 2-3 times వాష్ చేశాక అప్పుడు అక్వేరియంలో యాడ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పేస్ అంతా ఫిల్ అయ్యేలాగా ఒక పెద్ద అక్వేరియం డిజైన్ చేపిద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఈ స్పేస్ కోసం నా మైండ్లో ఉన్న ఐడియాస్లో 50% లైవ్లోకి వచ్చినా కూడా ఈ స్పేస్ అంతా చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా అవుతుంది. ఇఫ్ అది వర్కౌట్ అయితే నేను మీతో అది కూడా షేర్ చేసుకుంటాను ఒక వీడియోలో. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వీటీస్ లైఫ్. నాకైతే ఈ అక్వేరియం ఫిషెస్ అన్నిట్లో బీటా ఫిషెస్ అంటే చాలా ఇష్టం. లాంగ్ బ్యాక్ నాకు స్కై అని ఒక బీటా పెట్ కూడా ఉండేది. ఇఫ్ నాకు దాని వీడియో ఏదైనా దొరికితే ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. వైట్ శాండ్ అయితే వేసేసాం. నేను అలాగే డెకరేట్ చేయడం కోసం ఈ బుద్ధుడి విగ్రహం కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశా. అండ్ ఇది అక్వేరియం ఫ్రెండ్లీ కూడా. లింక్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. మన ఫిల్టర్ పాడైందని చెప్పాను కదా, దాని రిప్లేస్మెంటే ఇది. ఇది ఫిల్టర్ కమ్ ఎయిరేటర్ లాగా కూడా పనిచేస్తుంది. అక్వేరియంస్ లో ఫిల్టర్స్ యూజ్ చేయకపోతే వాటర్ చాలా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు వాటర్ చేంజ్ చేస్తే ఫిషెస్ కి అంత స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సో మీ ఫిషెస్ హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫిల్టర్ మాత్రం యూజ్ చేయాల్సిందే. ఫైనలీ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ ఫిషెస్ ఇన్ టు ద ట్యాంక్. ఇవన్నీ ఏంటిది అంతా కొత్త కొత్త ఉంది అనుకుంటున్నాయి కావచ్చు పాపం. అక్వేరియంలో వాటర్ చేంజ్ చేసిన ప్రతిసారి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తే ఫిషెస్కి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇవి యాంటీ ఫంగల్ డ్రాప్స్ అండి. మనం ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా కూడా ఈ డ్రాప్స్ వేస్తే త్రూ వాటికి ఏమైనా పారాసైట్స్ కానీ ఫంగల్ డిసీజెస్ కానీ రాకుండా ఉంటాయి. ఫిల్టర్ త్రూ వాటర్ ప్రెషర్ మరీ ఎక్కువగా ఉంటే ఫిషెస్కి స్విమ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం అది కూడా తగ్గించుకోవాలి.
మా అక్వేరియంలో ఉన్న ఫిషెస్ పేరు విడోటెట్రా, కొంచెం లార్జ్గా ఉన్నవి. ఆ చిన్న చిన్నవేమో జీబ్రా ఫిష్ అంటారు. ఇవైతే ఫుల్ లో మెయింటెనెన్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర గ్రూప్ అయి క్యూట్గా టాయ్ ఫిష్ లాగే ఉన్నాయి కదా అవన్నీ. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ సెటప్. నాకైతే చాలా నచ్చింది. వైట్ సాండ్ యూజ్ చేశాక మా ఫిషెస్ కలర్ కూడా బాగా పాప్ అవుతున్నాయి. నేను అక్వేరియం ప్లాంట్స్ ఏం తీసుకోలేదు ఈసారి, జస్ట్ బికాస్ అవి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సన్లైట్ రాదు, ఈజీగా రాట్ అయిపోతున్నాయి. ఈజీగా అవైలబుల్ ఉంది కదా అని ఈసారి మనీ ప్లాంట్ పెట్టాను. మోస్ట్ సర్కమ్స్టెన్సెస్ లో మనీ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ కూడా సర్వైవ్ అవుతుందో లేదో. మీరు కూడా చూసారు కదా ఇప్పుడు మా సెటప్ అయితే. మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్ లో చెప్పండి. ఆర్ ఎల్స్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా మాకు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ డు కమెంట్ అండ్ టెల్ us. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీటీస్ లైఫ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.